సార్ ఇట్లా ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చుకుంటూ ఇంకో పక్క మీరు మీ యొక్క టీచర్ జాబ్ ని కూడా చేసుకుంటూ వెళ్ళడం అవును అనేది ఏదైనా ఇబ్బంది అనిపించిందా ఎప్పుడన్నా? ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదండి. నాకు అధికారులు కూడా సహకరించేవారు. నేను లీవ్ పెట్టినా కూడా లీవ్ పెట్టి ఇమ్మీడియట్గా నాకు శాంక్షన్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనుకుంటే నేను వెళ్ళేవాడిని. మా స్కూల్స్లో ఎలాగో ప్రోగ్రామ్స్ ఉండేవి. నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే నేను యాక్చువల్గా ఒక క్లాసికల్ డాన్సర్ని. రియలీ సార్? ఓ 1981లో నేను టీచర్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత, అంతకుముందు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే క్లాసికల్ డాన్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. కానీ నేర్చుకోలేకపోయాను. ఆ తర్వాత టీచర్గా వెళ్ళిన తర్వాత నేను పనిచేసే అశ్వరావుపేట నుండి ఒక 26 కిలోమీటర్స్ జంగారెడ్డిగూడెం, అక్కడ ఒక క్లాసికల్ డాన్స్ మాస్టర్ ఆయన ఉండేవారు. ఆయన్ని ప్రత్యేకంగా వెళ్ళి తీసుకొచ్చుకొని మా దగ్గర ఒక 60 మంది స్టూడెంట్స్ని ఆయనకి ఇచ్చి నేర్చుకోవడానికి. ఎందుకంటే అంత దూరం నుంచి ఆయన డైలీ రావాలంటే చాలా ఇబ్బంది. ఆయన తీసుకొచ్చుకొని క్లాసికల్ డ్యాన్స్ ఒక 1 ఇయర్ నేర్చుకున్నాం. ఆ 1 ఇయర్ తర్వాత ఒక 2 ప్రదర్శనలు మాత్రమే ఇచ్చాము. 3వ ప్రదర్శన కోసం మేము ప్రిపేర్ అవుతున్న సమయంలో మా గురువు గారు చనిపోయారు. ఓకే. జనార్దన్ కుమార్ గారని, ఆయన రాజమండ్రి నేడు. కూచిపూడి ఎక్సలెంట్ డాన్స్ మాస్టర్. మీరు టీచర్ గా ఎప్పుడు రిటైర్డ్? 1981 మార్చ్ రిటైర్డ్. మొన్న 2015 అక్టోబర్ 31. అంటే ఈ 9 సంవత్సరాల మొత్తం కంప్లీట్ గా సో ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఇట్లా ముందుకెళ్తున్నారు. అంతకు ముందు నుంచి నేను జాబ్ లో ఉన్నప్పుడు అంటే ఆ టైంలో మీరు టీచర్ జాబ్ అండ్ ప్రదర్శనలు 2 మేనేజ్ చేస్తూ ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్ ఫోకస్ మొత్తం దాని మీద పెట్టాను. సో ఆ టైంలో ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడం కానీ అట్లా జరిగిందా? ఎక్కువ చేశాను, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అండ్ సార్ మెయిన్ గా ఈ సినిమాల ప్రభావం కానీ లేకపోతే ఇలా కంటిన్యూగా చూసుకుంటే ఈ ప్రదర్శనలు ఇవ్వడము దీనిల మీద ఉన్న ఆదరణ తగ్గిందంటారా పెరిగింది? బాగా తగ్గిందండి. బాగా తగ్గింది. ఇంతకు ముందు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా మన ఫోన్స్లోనే వస్తున్నాయి కదా. థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితే పబ్లిక్ లో తక్కువైంది. అదేవిధంగా కళాకారులు స్టేజీ ప్రోగ్రామ్స్ అంటే ఒకప్పుడు ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు. మేము చూస్తున్నాం కదా. 10 years బ్యాక్ చూడండి, వినాయక చవితి ప్రోగ్రామ్స్ వచ్చినాయి అంటే రోజుకి 2 ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఒక స్టేజ్ మీద ఒక ప్రదర్శన చేసి మళ్ళీ ఇంకొక స్టేజ్ దగ్గరికి వెళ్ళేవాడిని. అట్లా 2 ప్రోగ్రామ్ చేసాము ఒక్కరోజు. ఆ విధంగా ఇప్పుడు ఒక్క ప్రోగ్రామ్ కూడా దొరకట్లేదు. ప్రోగ్రామ్స్ దొరకట్లేదు, తక్కువ. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి పెట్టుకునే వాళ్ళు, కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకుని ఏదైనా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటే ఎవరు ఒకళ్ళిద్దరిని పిలిచి తూతూ మంత్రంగా చేసుకుంటున్నారు. చాలా తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది. ఎందుకు రీజన్ ఏంటంటారు? రీజన్ అనేది ఇక వాళ్ళలో కళాత్మకమైనటువంటి భావాలు మరి ఎందుకు దూరం అయ్యో అర్థం కావట్లేదు. ఒకప్పుడు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తిగా నేను కళాకారుడిగా కొత్తలో ఖమ్మంలో పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ని కూడా పిలిచి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు అలాంటి వాతావరణమే లేదు. అన్ని పందిళ్ళన్నీ వెలవెలబోతున్నాయి. కళాకారులకు ఆదరణ తగ్గిపోయింది సార్, వాస్తవంగా చాలా తగ్గిపోయింది సార్. మరి ఆదరణ తగ్గిపోయింది, అలాగే సర్వైవింగ్ మెయిన్గా సో డబ్బుల విషయంలో కానీ ఆర్థిక పరంగా కానీ సో ఇబ్బందులు అనేది కూడా చాలా ఎదుర్కొంటున్నారు. వేరు వేరు పనులు చేసుకుంటూ ఏదైనా అవకాశం వస్తే అప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తున్నారు చాలా మంది. నేను ఎందుకంటే కళాకారులను చూస్తుంటాను, చిన్న చిన్న కళాకారులని. వాళ్ళు 2 రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రోగ్రామ్స్ దొరక, ఇటు ఆర్థికపరమైనటువంటి ఏ పని లేక, ఉన్న పనిని ఏదో ఒకటి. ఇప్పుడు కొంతమంది టైలర్స్ ఉంటారు, కొంతమంది ఇంకేదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఇవి చేసుకుంటూ ఎప్పుడైనా అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో చేసుకుంటుంటారు మంచిగా. ఈ వెంట్రుక్లాకిజం అనేది ఈ ఆదరణ మీరు అన్నట్టు 2000 నుంచి 2015 బిఫోర్ కరోనా వరకు ఒక రేంజ్ లో కొంచెం అవును. కానీ ఆఫ్టర్ కరోనా అయితే కనుమరుగైపోయే అవకాశాలు అనేది కూడా కనిపిస్తున్నాయి కదా బాగా. అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు, బట్ ప్రోగ్రామ్స్ అంటూ లేవు, తక్కువ. నేను కరోనా టైంలో కూడా నేను బొమ్మ ద్వారా కూడా నేను చాలా సందేశాలు ఇస్తూ పాటలు రాసి పాటలు పాడుతూ చాలా ప్రోగ్రామ్ చేశాను.
ఇంట్లో కూర్చొని ఎందుకంటే అది కొంతమంది అందరూ ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి లాక్డౌన్ వలన కొంత ఇన్స్పిరేషన్ కలుగుతుందని చెప్పేసి నేను అట్లా రిలీజ్ చేశాను యూట్యూబ్లో పెట్టుకొని. ఓకే. అట్లా సరే. ఆ తర్వాత బాగా స్టేజ్ ప్రోగ్రామ్స్ తగ్గిపోయినాయి. స్కూల్స్లో ప్రోగ్రామ్స్, స్కూల్స్కు ఎవరైనా ఇన్వైట్ చేస్తే మాత్రం ఫ్రీ ప్రోగ్రామ్స్ చేస్తాను. వాళ్ళు హ్యాపీగా ఇస్తే ఏమైనా తీసుకుంటాను, లేకుంటే లేదు. సార్ నార్మల్గా మీ వరకు అంటే వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా ఎలా ఉంది సార్? పర్వాలేదు, ప్రోగ్రామ్స్ చేసిన మామూలుగా రిటైర్డ్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే నేను 58 yearsకే రిటైర్డ్ అయ్యాను. ఓకే. గవర్నమెంట్ అప్పటికి ఆంధ్రాలో 60 చేశారు. ఓకే. మన దగ్గర 58కే రిటైర్డ్ కావాల్సి వచ్చింది. ఒక 30 lakhs లాస్ నాకు. 95,000 అప్పుడు నాకు శాలరీ ఉండేది, లాస్ట్ శాలరీ. ఇంకొక 2 years నాకు ఉంటే ఒక 30 lakhs కలిసి వచ్చేది. కొంత లాస్ అయ్యాను. ఓకే. కొంత లాస్ అయినా కూడా గవర్నమెంట్ పాలసీని మనం వ్యతిరేకించకూడదు కదా. మళ్ళీ ఇప్పుడు 3 years పెరిగింది ఇప్పుడు చేసేవాళ్ళకి. ఓకే. తర్వాత నేను కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా నేను వృత్తిపరంగా నాకు కళ వృత్తి రెండు కూడా రెండు కళలాగా భావించి ముందుకు పోతుంటాను. కానీ సార్ పాటలు రాస్తూ పాడుతూ పిల్లల గురించి కానీ టీచర్స్ని గురించి కానీ వాళ్ళ బాధ్యతలు వీళ్ళ బాధ్యతలు తెలియజేస్తూ ఎన్నో పాటలు రాసి పాడుతూ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉండి ముందుకెళ్తున్న వారు ఈ రకంగా ఆర్థిక ఇబ్బందులు కానీ వేరే ఇబ్బందులు కానీ పడుతూ ఉన్నారు అంటేనే ఒక రకంగా తలుచుకుంటుంటేనే ఒక బాధ వేస్తుంటుంది. ఏంటంటే అంత ఈజీ కాదు. ఎప్పటికైనా కానీ ఒక మనిషి ముందుకెళ్ళాలి అంటే ఆర్థికపరమైన బలం అనేది ఉందంటే అది 100 ఏనుగుల బలం అనేది ఇస్తుంది. ముందుకు మనం ఎట్లయినా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. కానీ ఇలాంటివి వింటూ ఉంటేనే ఇంకా రాబోయే తరంలో అంటే ఈ కళను అంతరించిపోతుందేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. మీరు టీచర్ వృత్తిని కూడా సో 2 కళ్ళగా మీరు భావించారు కాబట్టి మీకు ద బెస్ట్ టీచర్ అది నేషనల్ అవార్డు కూడా వెళ్ళాను. సో ఆ సందర్భం ఎలా వచ్చింది? ఎవరి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు ఏంటి? నేను వచ్చేసి 2014 September 5th నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్కి నేను సెలెక్ట్ కాబడ్డాను. నా స్టార్టింగ్ నుండి ఆ 35 years ముగించే లోపల నాకు ఉన్నటువంటి ప్రొఫైల్ మొత్తం కూడా నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. అది దాదాపుగా ఒక 250 pages. అన్ని సోషల్ సర్వీసెస్ చేసేవాడిని బాగా కళాత్మకంగా. తర్వాత ఇటు పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం కానీ, పిల్లల్ని కళాకారులుగా తీర్చిదిద్దడం కానీ, రేడియో ప్రోగ్రామ్స్ ఇప్పించేవాడిని పిల్లలతో.